हम उनको पसंद है, हमको उन्हें पसंद है। सात वार्ड में भी हम खास करके उनके लिए बिल्कुल जितना हो सका उतना जिताने की कोशिश करते। पाजा सेठ कॉलोनी में बहुत कुछ कामा करे, చాలా మంచి లీడర్ ఆయన. కుర్చీ గుర్తున్నది మా సార్ది. బిచ్చుకుంట మున్సిపల్ పరిధిలో గల 6వ వార్డు 7వ వార్డు అభ్యర్థి అయినటువంటి సేట్ పాషా సేట్ గారు ఈరోజు మనతోని ఆయన ఉన్నారు. ఆయన అభివృద్ధి గురించి చేసిన పనుల గురించి మాట్లాడగలుగుతున్నారు. ఆ విషయాలు ఏంటో మనం ఇప్పుడు వారితో మాట్లాడిస్తాం. చాలా పనులు ఉన్నాయి, అవి ఏమున్నా కానీ ఇప్పుడు నేను కౌన్సిలర్ అయిన తర్వాత అక్కడ చాలా పనులు అన్ని ఉన్న పనులు చేసేస్తా. ఎందుకంటే ఆ ప్రజలు చాలా మంచివాళ్ళు. నాకు 14 వార్డు 15 వార్డు ఎప్పటికీ ఖర్చు కూడా తిరగల. ఇప్పుడు ఏం లేదంటే ఇప్పటి వరకు 6 మంది వార్డు మెంబర్లు గెలిపించినారు. ఇప్పటికి 14 వార్డు మెంబర్ 15 వార్డు మెంబర్ ఎప్పటికీ నా పని చేస్తారు. ఇంకోటి ఎంపీటీసీ కూడా నా పని చేస్తుంది. అక్కడ ఎవరు పెట్టా కానీ నా పని చేస్తారు అక్కడ. ఇప్పుడు అందరు తెలుసు, వెళ్ళి అందరు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా అక్కడ కష్టపడతాను. అక్కడ నా ఇల్లు లేదు, నాకు అక్కడ ప్లాట్ లేదు, కానీ అక్కడ డెవలపింగ్ నేను చాలా చేస్తాను. వాళ్ళు నాకు నమ్ముతారు, నాకు ఓట్లు ఇస్తారు, నేను నమ్మకం ఉన్నది. కాబట్టి నేను వాళ్ళకు నిలబడి ఉంటాను. నాకు గుర్తు నాకు కుర్చీ గుర్తు వచ్చింది. కుర్చీ గుర్తుకు ఓటే వేసి నాకు గెలిపించారు. 11వ తారీఖు నాడు మీరు అమూల్యమైన ఓటు వేసి కుర్చీ గుర్తు వేసి నాకు గెలిపించాలని మనం సెంట్రల్ లైటింగ్ రోడ్ పని నడుస్తున్నది. అది మా 15 వార్డులో కూడా అక్కడ నీళ్ళన్నీ వాళ్ళ వర్షం పడితే మొత్తం నీళ్ళన్నీ అక్కడ వాళ్ళ దొరికినాయి. 15 వార్డు అంటే ఇక్కడ మోహన్ ఉంటాడు, అక్కడ అందరూ నరేందర్ అని, అలా వాళ్ళ కూడా మొత్తం నీళ్లు వర్షాకాలంలో అన్ని అక్కడ వెళ్ళిపోయినాయి. అన్ని సెంట్రల్ లైటింగ్ చేసేటప్పుడు అయితే ఇప్పుడు అక్కడ ప్రాబ్లం చాలా ఉన్నది. అక్కడ పెద్ద మూలంగా ఇచ్చబెడితే ఊరేని అక్కడ ఇచ్చబెట్టే అన్ని నీళ్ళు మొన్ననే నీళ్ళపడి మునిగిపోయినాయి. ఇంకా ఇప్పుడు 15 వార్డులో కూడా అక్కడ ఏం చేయాలంటే అక్కడ బాణాది ఉన్నది కల్లాల రోడ్ నుంచి, అక్కడ బాణాది నుంచి అక్కడ విచ్చబెట్టేస్తే అక్కడ వాగులు వెళ్ళిపోతాయి. కానీ అది చేయకుండా ఇక్కడనే ఏదో గల్లీలో రన్ చేస్తూ ఉంటున్నారు. ఊరన్నీ నీళ్లు పెద్ద మూడు కట్టిండ్రు. అక్కడ నుంచి అక్కడ పోతే ఎట్లయితుంది? అక్కడ ఎస్టీలు ఉన్నారు, అక్కడ ఎస్సీలు ఉన్నారు, గరీబ్ ఇంట్లో నీళ్లు పెట్టినేమో వర్షంకి. అవన్నీ చెప్తేనేమో వినరు. నాకు సినాట్ ఉంది, ప్రెసిడెంట్ సంస్థ ఉంది, నేనేమైనా చెప్తే మాకు పట్టించుకోరు. నేనేమైనా ధర్నాలు చేస్తే మా మీద అట్లా చేస్తారు, మాట్లాడతారు, నారాజ్ అవుతారు, కాసు అట్లా. నేను ఏది ఉన్నా పబ్లిక్ కోసం ఎప్పుడైనా కొట్లాడతాను. నాకు పబ్లిక్ మనిషిని నేను, నాకు పబ్లిక్ నగర వస్తుంది. వాళ్ళ కోసం ఏ బాధ ఉన్నా, నీళ్ళ బాధ ఉన్నా, డ్రైనేజ్ బాధ ఉన్నా, ఏ లైటింగ్ ప్రాబ్లం ఉంటే నాకు వచ్చి చెప్తే నేను చేపిస్తాను. అది నాకు కంపల్సరీ 15 వార్డు 14 వార్డు చాలా నమ్ముతారు పబ్లిక్. ప్రాసెస్ అంటే అవి వార్డులు జీపీ ఉన్నప్పుడు, ఇప్పుడు జీపీ ఉన్నప్పుడే 15 పడు వాళ్ళు అది జీపీ ఉన్నప్పుడు కదా. అదే జీపీ ఉన్నప్పుడు 14-15 వార్డు. ఇప్పుడు 7వ వార్డులు 7వ వార్డులు అవి 2 కూడా పంచాయతీ ఉన్నప్పుడు వార్డులు అవి. అదే క్లారిటీ. పంచాయతీ ఉన్నప్పుడు 14-15 మెంబర్లు నాకు వెళ్తుంటారు. ఇప్పుడు 7 వచ్చినాయి. 7 కౌన్సిలర్లు వచ్చినాయి. అంటే మీకు కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లు ఉన్నాయా? మా కమ్యూనిటీకి సంబంధించిన 7th వార్డులో ఉన్నాయి. 7th వల్ల ఇప్పుడు 700 ఓట్లు ముస్లిమ్స్ ఉన్నాయి, 400 చిల్లరేమో వాళ్ళే ఉన్నాయి. మరి మీద ఇప్పుడు 7th వార్డులో మొత్తం ఎంత 5 మంది 6 మంది కదా? 6 మందిలో ఒక బీజేపీ క్యాండిడేట్, మిగతా మొత్తం ముస్లిం కాంగ్రెస్ ఉన్నారు, 2 ఇండిపెండెంట్. అదేమన్నా బీజేపీ కాంగ్రెస్ అదేమన్నా మీకు ఏమన్నా ఇబ్బంది ఏమన్నా వస్తుంది? నాకు ఏమి ఇబ్బంది లేదు. ఎవరు నిలబడ్డా కానీ అక్కడ నేనంటే అలా ప్రజలకు చాలా ఇష్టం. ఎందుకంటే పని చేస్తాడు, ఏం చేస్తాడు కానీ మా కోసం అయితే కష్టపడతాడు, అప్సర్లో కొట్లాడతాడు, ఏం చేశాడో మాకు అన్ని పని చేస్తాడు. మాకు చాలా అతని నమ్మకం ఉన్నదని గుర్తింపు ఉన్నది. ఆ గుర్తున్నది గెలిపిస్తారని నాకు నమ్మకం ఉంది. ఇంకేమన్నా చెప్పదలుచుకుంటే చెప్పండి. సరే, ఎన్నికలకు సంబంధించి ఒకటే విషయం మీరు చెప్పండి, ప్రజలకు ఏం చెప్తారు? అంటే మీరు రేపు 11 నాడు ఓట్లు ఉన్నాయి కదా, ఏం చెప్తారు? లాస్ట్ ఒక మాట చెప్పేయండి.
మీరు మా డైరెక్ట్ గా ఓటర్లకు ఏం చెప్పదలుచున్నారు? అంటే ఇప్పుడు అంటే ఎవరో వాళ్ళ 7 వార్డుకు సంబంధించింది. వేరే వాళ్ళ నేను అక్కడ అభ్యర్థులు చూడగాను నేను వేరే వాళ్ళలో కూడా కుర్చీ గుర్తొచ్చింది. మీరు 11వ తారీఖు నాడు మీరు ఓటు ఏం చేస్తారో తెలియదు కానీ నాకైతే తెలుసు మీరు తప్పనిసరిగా చేస్తారు. కుర్చీ గుర్తు చేసి నాకు 11వ తారీఖు నాడు ఎంపీ జరగదు. वो गली में आज तक 5-6 नंबरों को जिताए, उनके सिवा दूसरा कोई काम नहीं कर सका। मोरिया होंगे, सीसी रोड होंगे, अन्ना तारा के पीरियड में भी वोट बने तो है, हमको चलने को रास्ता नहीं था बिल्कुल वहाँ पे। आज तक कोई लीडर आके भी कुछ नहीं कर सका, इन्हों करे सुता काम। हम इनको पसंद है, हमको उन्हें पसंद है। और वो 14-15 अब चलेगा। अब 7-1 आया, 7 वार्ड में भी हम खास करके उनके लिए बिल्कुल जितना हो सका उतना जिताने की कोशिश करते। 35 साल से 5 से कॉलोनी में बहुत कुछ काम करे, नालियां बने, ब्रिजा डाले, बरसात के मौसम में भी आके नालियां जेसीबी लगा के उन पैसे लगा के खोदे, वार्ड नंबर बुला के खोदे, पब्लिक का सवाल करे, बोरा मारे। आज गरीबों को दे के आज दाग ना होंगे, कुछ भी होंगे, कुछ भी गरीबों को भी आज भी आपको साथ देते सेठ 7 बार रुपये काउंसलर को सेठ हम खुद से निशान को और डाल के जरूर उनको जिता के लाते। మా బిచ్చుకుందలో 14-15 గత 40 సంవత్సరాల నుంచి మా పాస్టేడ్ అనే ఒక లీడర్, చాలా మంచి లీడర్ ఆయన. మా నాన్న కాలం నుంచి, మా నాన్న యువనం ఉన్నప్పటి నుంచి నమ్మకస్తుడు ఆయన. చాలా చాలా మంచి వ్యక్తి. మా ఊర్లు కానీ రోడ్లు కానీ మేమున్న ప్రస్తుతం లేకున్నా కానీ మా కొరకు ఆయన చాలా చెప్పలేము, అసలు సహకరించారు వాళ్ళు. మేమున్నా లేకున్నా ఎంత భాగం ఎంత కొలుచుకోవాలి రోడ్లు, మేము లేకున్నా కానీ ఆయన సహకారికులు మాకు ఎంతో సహాయం చేసిండు. ఇప్పటి కూడా ఇప్పుడు కౌన్సిలర్ ఇప్పటికిప్పుడు ఇదేంటంటే బిచ్చుకుంద పెద్దగవడం కారణము మండలైంది. ఆ మండలికి ఇప్పుడు మా సారు కౌన్సిలర్ నిలబడ్డారు. ఖచ్చితంగా 14-15 అంటే విడివిడిగా అయినాయి, 1-7 వచ్చింది. మనం డెఫినెట్లీగా మేము ఏదైతే 1-7 విడివిడిగా అయినా మేము ఎప్పుడు ఓడిపోయినట్ల కిందకి అసలు అనుకోము. మా పాస్టేట్కి ఎప్పుడు కానీ మా ఓటని మేము ఇక నిర్ధారణ చెప్పలేము. కానీ ఖచ్చితంగా మా స్టేట్ మా 40 ఏళ్ళ నుంచి ముందు నుంచి మాకు సహాయపడ్డారు కాబట్టి 7వ వార్డు కూడా మా పాస్టేట్కి ఓట్లేస్తాం, 1వ వార్డు నుంచి మా పాస్టేట్కి ఓట్లేస్తాం. కుర్చీ గుర్తున్నది మా సార్ది. గుర్తుకే నా ఓటేస్తాం ఖచ్చితంగా. విడివిడిగా అయినామని మేము ఎప్పుడు ఫీల్ కామండి. మా సారు చెప్పలేనంత పనులు చేసేయండి, మీరు సహకరించాలని వేడుకుంటున్నాను అంతే.